హలో మై డియర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు యువర్ బ్యూటిఫుల్ యూట్యూబ్ ఛానల్ సాయి శైలు వ్లాగ్స్. అయితే మా చెల్లి శ్రీమంతం అలాగనైతే మీతో షేర్ చేసుకుంటున్నా. వాళ్ళు పిన్ని వాళ్ళు అత్త వాళ్ళు అంతా సర్దుతున్నారనమాట. సత్యనారాయణ వ్రతం అలానే శ్రీమంతం ఒకే రోజు అయితే జరుపుకుంటున్నారు. పూజ కంప్లీట్ అయ్యేది ఇంకా శ్రీమంతం అయితే స్టార్ట్ చేశారు. ముందుగా ఇంట్లో అయితే వడి అయితే నించుతున్నారనమాట. ఈమెనే మా చెల్లి, ఇక్కడ వడి నించుతుంది కదా, ఈమెనే మా అమ్మ. కొంతమందికి ఏమో గ్రాండ్గా రెడీ అవ్వాలంటే ఇష్టం ఉండదు. అలాంటిలో ఈమె ఒక్కటి అయినప్పటి నుంచి ఇక్కడే ఉంటారు కదా, ఇంకా 5 నెలలు అయ్యేదిని శ్రీమంతం చేసి పుట్టింటికి అయితే తోలుకొని వస్తారు. మా సైడ్ శ్రీమంతాలు అంటే ఇలానే ఉంటాయి. మరి మీ సైడ్ శ్రీమంతాలు ఎలా ఉంటాయి? కాయలు స్వీట్లు అన్ని పెట్టేసి వడైతే నించారు. ఇంకా దారం అయితే వేస్తున్నారు, పసుపు దారం. ఫంక్షన్ అయితే ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. కానీ ఇక్కడ వచ్చిన స్వామివారు ఇక్కడ ఒక్కసారి ఒడి నుంచి అమ్మాయిని బయటికి తీసుకువెళ్ళండి అని చెప్పారు. అందుకోసమే అక్కడ ఇంట్లో ఒక్కసారి అయితే వడి అయితే నింపాము. ఇప్పుడైతే సద్దులన్నీ ఒక దాంట్లో అయితే వేసి పెడుతున్నాము. చాలా ఐటమ్స్ అయితే చేశారు. ఒక్కొక్కరు 2-3 రకాలైతే తెచ్చారు. అవన్నీ స్టేజ్ పైన పెట్టడానికి రెడీ అయితే చేస్తున్నారు. కొన్ని ఫోటోలు అయితే దిగేసి ఇంకా స్టేజ్ మీదకైతే వచ్చేసారు. ఒక ఫంక్షన్ లో మనమే హైలైట్ అంటే అందులో భయం, సిగ్గు, ఆందోళన అన్ని మిక్స్ ఉంటాయి కదా. 2 months నుంచి ఎప్పుడు వస్తుందా శ్రీమంతం, ఎప్పుడు ఎలా రెడీ అవ్వాలా, ఎలా అవుతుందో ఏమో అని టెన్షన్ గా ఉంది. సరి చేసుకోవాలి, ఎలా రెడీ అవ్వాలి, ఇదే ఉండే మైండ్ లో. ఆ రోజు అయితే తొందరలోనే వచ్చేసింది. ఇంకా ఆ డే అయితే ఇదే అనమాట. ఆ మరిది గారిని అలానే మా చెల్లిని స్టేజ్ మీదకైతే పిలిచేశారు. ఇంకా చైర్ లో అయితే కూర్చోబెట్టారు. ఇద్దరున్న వాళ్ళు ముగ్గురు అయ్యే వేడిక. ఇప్పటి నుంచి వీళ్ళదే ఒక ఫ్యామిలీ లాగా క్రియేట్ అవుతుంది. అయితే కరోనాలో జరిగింది, అంత హడావిడిగా అయితే లేదు. చాలా సింపుల్ గా అయితే చేశారు గుడిలో. కానీ మేమైతే అటెండ్ కావలేదు, ఎందుకంటే అప్పుడు కరోనా హెవీగా ఉండేదన్నమాట. అటెండ్ అవ్వలేదు అనేసి ఇంకా అంత బంధువులు అయితే వచ్చేసారు శ్రీమంతానికి. ఇక్కడ ఉన్నారు కదా మా తాతయ్యకి అంటే మేమంటే చాలా ఇష్టం. వంట వాళ్ళని చూసేసి ఇంకా మా పిన్ని అయితే వచ్చేసింది. ఇంకైతే శ్రీమంతం ఫంక్షన్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఏ ఫంక్షన్ కైనా ముఖ్యంగా ఉండాల్సింది కళాశాల. భార్య భర్తలకి ఆరతి అయితే ఇస్తున్నారు. ఇవన్నీ వీళ్ళు ఫస్ట్ టైం అయితే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, ఎందుకంటే పెళ్లిలో మిస్ అయ్యారు కదా, అందుకే చాలా ఆనందంగా అయితే ఉన్నారు. ఎలాంటి ఫంక్షన్ కైనా అమ్మాయికి పసుపు అనేది చాలా అందం. ఇంకా పసుపు అంతా రాస్తున్నారు ముఖానికి, కాళ్ళకి, చేతులకి.
అమ్మ వడినించిన తర్వాత ఇంకా వచ్చిన బంధువులందరూ వడినించి వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళు తెచ్చిన చీరలు అయితే పెడుతున్నారు. వీళ్ళైతే మా అత్త వాళ్ళు, మా మేనమామలు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలన్నమాట. మాకైతే నలుగురు మేనమామలు, నలుగురు అత్తమ్మలు అయితే చీరలు అయితే పెడుతూ ఉన్నారు ఫస్ట్ లో. ఇదే అన్నమాట మా మొదటి ఫంక్షన్. మా వాళ్ళ తరపు నుంచి మొదటి ఫంక్షన్ అంటే ఇదే. పెళ్లి కూడా చూడలేదు కాబట్టి ఇంకా శ్రీమంతాన్ని ఇలా అయితే చూస్తూ ఉన్నాము. ఇంకా వచ్చిన బంధువులందరూ చీర అలానే ఆశీర్వదించి వడి అయితే నింపుతున్నారు. మా ఊళ్ళలో అయితే ఇలానే శ్రీమంతం అయితే జరుపుతారనమాట. మీ ఊళ్ళలో ఎలా జరుగుతుంది? వచ్చిన ప్రతి ఒక్క బంధువు చీర పెట్టి వడి అయితే నింపుతున్నారు. అయితే ఈ మొదటి ఫంక్షన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యింది. అందరికి ఫోటోలు తీసాం గానీ మమ్మల్ని ఫోటోలు దింపే వాళ్ళు ఎవరు లేరు. మన ఇంట్లో ఫంక్షన్ కాబట్టి ఇంకా మన ఫొటోస్ మనం చూసుకునే పనులు చాలా ఉంటాయన్నమాట. మీకు ఆడపిల్ల కావాలా మగ పిల్లవాడు కావాలా అని అడిగితే మరిది గారికేమో ఆడపిల్ల అంట, చెల్లికేమో మగ పిల్లవాడు కావాలంట. ఇక్కడ కనిపిస్తున్న ఈ దంపతులే మా తాత అవ్వ, మా అమ్మమ్మ, మా తాతయ్య. మా ఫ్యామిలీకి పెద్ద దిక్కు. ఆ చిన్నప్పుడే హాలిడేస్ మెమరీస్ వీళ్ళతోనే బిల్డ్ అయ్యిండేది. వీళ్ళు గనక లేకపోతే మా చైల్డ్హుడ్ మెమరీస్ ఇన్కంప్లీట్ అన్నమాట. అమ్మమ్మ నాన్నలతో అలానే తాతలతో చెప్పుకోలేని లక్షల మెమరీస్ అయితే బిల్డ్ అయినాయి. నేనైతే ఇలా రెడీ అయ్యాను. ఇదే నా గెటప్. అమ్మ నగలన్నీ నాకే పెట్టేసింది. గోల్డ్ కన్నా రోడ్ గోల్డే చాలా బాగా కనిపిస్తాయి, కానీ మా అమ్మ అస్సలు వినడం లేదు ఈ రోజు మాట. అందుకనేసి నేను కూడా అమ్మ నగలు అయితే పెట్టేసుకున్నాను. అమ్మాయి వాళ్ళ సైడ్ కంప్లీట్ అయినాక అబ్బాయి వాళ్ళ సైడ్ వి సర్దులు అయితే పెట్టేశారు. ఇంకా శారీ కూడా చేంజ్ చేయించారు. ఈ మెట్టినింటి వాళ్ళ చేసే ఫంక్షన్ అన్నమాట. సెకండ్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ తరపు నుంచి వచ్చిన బంధువులకు కూడా ఆశీర్వదించి చీరలు అయితే పెడుతూ ఉన్నారు.